హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రత్యూష. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ సింపుల్ వ్లాగ్ అండ్ దిస్ ఇస్ లైక్ అ గో విత్ ద ఫ్లో వీడియో అనమాట. సో హోప్ యూ ఆర్ లైక్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్. కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ తెలుస్తుంది కదా. అండ్ ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్నాము బెంగళూరుకి. అండ్ యా, బస్ గురించి అయితే చెప్పాలి కదా, అందుకే బస్ నుంచి స్టార్ట్ చేసా. ఇది వచ్చేసి షామోలి అనమాట. అండ్ మేము ఎక్కడ ట్రావెల్ చేస్తున్నామంటే బెంగళూరుకి. ఐ థింక్ థంబ్నెయిల్ చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది. అండ్ ఈ బస్ గురించి స్పెషల్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే నాకు చాలా చాలా నచ్చేసింది. బస్ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. మెయింటెనెన్స్ అండ్ ఆల్ చాలా నీట్ అండ్ క్లీన్ అనమాట. అండ్ అంబియన్స్ కూడా వెరీ ప్లెజెంట్గా అనిపించింది. అండ్ వీళ్ళు ఎక్కగానే ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక స్నాక్స్ బాక్స్ ఇచ్చారు. నేనైతే స్నాక్స్ ఏం తినలేదు. అండ్ యా, ఫైనలీ వీఆర్ ఇన్ ద హౌస్. ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ సర్ప్రైజ్ అనమాట అందరికీ ఫ్యామిలీలో, ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్. మా ఇన్లాస్ అండ్ ఒక కో సిస్టర్ అండ్ వాళ్ళు కడప నుంచి వస్తున్నారు అండ్ మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. సో వాళ్ళకి తెలియదు అనమాట మేము కూడా వాళ్ళతో పాటు బెంగళూరుకి ట్రావెల్ చేస్తున్నాం అని చెప్పి. సో దట్ వాజ్ అ సడన్ సర్ప్రైజ్ అండ్ యూ కెన్ సీ ఎవ్రీ వన్ ఆర్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. ఇవి చాలా స్పెషల్ మూమెంట్స్ అనమాట. లైక్ అ వెరీ ఫ్యూ స్పెండ్ టుగెదర్ మూమెంట్స్ కదా, చాలా తక్కువ టైం దొరుకుతుంది ఇలా కలవడానికి అండ్ స్పెండ్ చేయడానికి. సో అందుకే జస్ట్ ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది అండ్ మీ అందరికీ ఒక సింపుల్ వ్లాగ్ లాగా కూడా ఉంటుంది అని చెప్పేసి చూస్తున్నాను. అండ్ దిస్ ఇస్ అయాన్ష్ అండ్ సూర్య. వీళ్ళిద్దరూ యోగా చేస్తున్నారు, సైడ్ ప్లాంక్ చేస్తున్నారంట, ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతూ. అండ్ ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అనమాట. అండ్ మాకైతే ఏం ప్లానింగ్ లేదు, జస్ట్ అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాము. అండ్ నేనైతే బెంగళూరుకి ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ వచ్చాను. బట్ ఇక్కడ చేతు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వచ్చామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అండ్ రియలీ వీ హ్యాడ్ అ వెరీ నైస్ టైమ్ విత్ దిస్ కిడ్స్. సూర్య, అయాన్ష్ అండ్ గణ లైక్ ఎంత క్యూట్ అండ్ అంతనే అల్లరి కూడా చేస్తుండే. అండ్ మేము ఇక్కడికి రెడీ అయిపోతున్నాం తెలుసా. మీరు గెస్ చేస్తూ ఉండండి, కొంచెం సేపులో తెలిసిపోతుంది. అండ్ మేము ముగ్గురమే వెళ్తున్నాము, కో సిస్టర్స్. జస్ట్ కొంచెం ఒక రిలాక్సేషన్ అండ్ ఒక మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఓ షిట్, షాపింగ్ అని చెప్పేసా కదా. సో ఇప్పుడు గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాను షాపింగ్కి అని చెప్పేసి. అండ్ మీ అందరికీ తెలిసిందే నా ఫేవరెట్ స్ట్రీట్ షాపింగ్కి ఇది వచ్చేసి శివాజీ నగర్ అన్నట్టు గుర్తు. యా, అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి నేను గమనించిన ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే కంప్లీట్ అన్ని టైప్స్ ఆఫ్ షాపింగ్స్ ఉంది. లైక్ ఇలా రోడ్ మీదకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అండ్ మంచి క్వాలిటీ షాప్స్ అలా ఉన్నాయన్నమాట. బట్ కొంచెం అలా లోపలికి వెళ్తుంటే మనకి స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్. రెండు ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా ఒకటే ప్లేస్లో. అండ్ క్రౌడ్ అయితే ఎంత క్రౌడ్ ఉన్నారు అండ్ ఈ టైంలో అయితే తక్కువ ఉన్నారు. అండ్ మేము రిటర్న్ వెళ్ళే టైంలో ఈవినింగ్ చాలా ఉండే అనమాట. సో మీరు ఎవరైనా విజిట్ చేస్తున్నారంటే కొంచెం వీక్ డేస్ విజిట్ చేస్తే బెటర్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఎలా ఉంది షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకైతే జస్ట్ జనరల్ బజార్లో తిరుగుతున్నట్టు అనిపించింది, సేమ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ షాపింగ్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టఫ్ ఉంది, ఫుట్వేర్ దగ్గర నుంచి అండ్ క్లాతింగ్, ఇయర్ రింగ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా వింటర్ కలెక్షన్స్, బ్యాగ్స్ చాలానే ఉన్నాయి. చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. నాకైతే ఇదంతా చూస్తుండే జస్ట్ లైక్ నాంపల్లి ఎగ్జిబిషన్, నుమాయిష్ ఎగ్జిబిషన్ ఆర్ స్ట్రీట్ షాపింగ్ కోటి బేగం బజార్ అలా అనిపించింది. లైక్ నైస్. అండ్ మేము ఒక ఫ్యాబ్రిక్ షాప్లో కూడా ఎంటర్ అయ్యాము. నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను. నేను లాస్ట్లో యాడ్ చేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి కుదిరితే. ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. బార్గెన్ చేయడం ఇంపార్టెంట్ ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ ప్లేసెస్లో. నేనైతే కంప్లీట్ షాపింగ్ తరోగా ఎంజాయ్ చేశాను. అయితే మేము లంచ్ కూడా చేయలేదు, పానీపూరితో
అలా టైం గడిపేసి తర్వాత ఇంటికి వెళ్ళాక లంచ్ చేస్తాం అనమాట. అండ్ ఈ యొక్క కప్ నూడిల్స్ ట్రై చేసారు చేయదు. నేను దీనిది ఒక షార్ట్ కూడా యాడ్ చేశాను, చెక్అవుట్ చేయండి, షార్ట్స్లో ఉంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుందంట, సో అందుకే చూపిస్తున్నాను. అండ్ ఫైనలీ లంచ్, అండ్ దిస్ లంచ్ స్పెషలీ కుక్డ్ బై చేదు అండ్ హిస్ బ్రదర్. వీళ్ళు ఇక్కడ చికెన్ ఫ్రై, చికెన్ పులుసు అండ్ బగారా రైస్ చేస్తున్నారు. అండ్ మేము అందరం మెన్యూ రాసేస్తాం. కాలాలని పెట్టినా అట్లా ఉక్కలేదు. ఇక్కడ వీళ్ళే బాగుంది, భలే ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు. నా మాటలు అస్సలు వినట్లేదు. సో నేను చెప్తా టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. వీడియో కంటిన్యూస్గా చూడండి అండ్ మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి ఫ్రై అనమాట. మీకు దాని అంటే ప్రజెంటేషన్ అండ్ లుక్స్ చూస్తేనే తెలిసిపోతుంది కదా అది ఎంత టేస్టీ ఉందో అని చెప్పేసి. ఇట్ వాజ్ వెరీ వెరీ యమ్మీ. అండ్ ఇది వచ్చేసి స్వీట్స్ అనమాట, లక్ష్మీరెడ్డి నుంచి. నాకు ఇలాంటి అసార్టెడ్ స్వీట్స్ అంటే ఇష్టము, బికాస్ అన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ తినడానికి ఉంటుంది కదా. అండ్ ఇది ఒక స్పెషల్ షో పీస్ అనమాట. ఇది క్యాట్లా ఉంది, బట్ నేనైతే ఒక్కసారికి దూరం నుంచి వచ్చేసరికి రియల్ క్యాట్ అనుకున్నా, లైక్ ఏదైనా చిన్న పుట్టిన బేబీ అలా అనుకున్నా, బట్ కాదు, షో పీస్ వెరీ క్యూట్ అనమాట. అండ్ ఫైనలీ లంచ్కి రేటింగ్స్ ఇచ్చే టైం వచ్చేసింది. లంచ్ వాజ్ రియలీ వెరీ 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 ఆసమ్. అసలుకి కుక్ చేసిన వాళ్ళకి ఒక సెల్యూట్ అనమాట, అంత మంచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ సచ్ అ స్వీట్ అండ్ టేస్టీ లంచ్. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకే చెప్తున్నా, ఎవరైతే కుక్ చేశారో వాళ్ళకి కూడా చెప్తున్నా. అండ్ ఇవి వచ్చేసి ఒక స్పెషల్ స్నాక్ టైప్ అనమాట. ఇది కూడా నేను ఒక షార్ట్లో చూపించాను. లైక్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ని చక్కెర పాకంలో వేసినట్టు అనిపించింది. నాకైతే ఏ రకంగా ఇది హెల్తీగా అనిపించలేదు. వెరీ స్వీట్ అసలుకి, అండ్ కంప్లీట్గా స్వీట్గా ఇలా అదే చెప్పా కదా, సీరాలో ముంచేసి డ్రై చేసినట్టుంది. ఇవి కివీస్, స్ట్రాబెర్రీస్, మ్యాంగోస్ అలా ఉండే. చూడ్డానికి మంచిగా అనిపించింది, టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఇవి వచ్చేసి అయాన్ పిచ్చుకలు అనమాట. మీరు కూడా ఏంటవి ఎక్స్ప్లెయిన్ చేయవా? ప్యారెటా? ఏమంటాయి అవి? చిన్న ప్యారెట్, పెద్ద ప్యారెట్. అప్పలు చూపించు. అప్పలు ఏం తింటున్నాయి అవి? ఏంటవి? కొరలా? ఓకే. ఇష్టమా నీకు అవి? చెప్పు అక్కడ చూడు. ఎందుకు ఇష్టం? మీ డాడీ తెచ్చాడని ఇష్టమా, నీకు ఇష్టమా? అండ్ ఫైనలీ మేము వచ్చిన డే అయితే అలా అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మేము ఒక చోటికి వెళ్తున్నాము. సో అదే వాడు చెప్తున్నాడు. మీకు కానీ అర్థమవుతే కామెంట్ సెక్షన్లో చెప్పండి అయాన్స్ ఏం చెప్తున్నాడో అండ్ గనా సూర్య ఏం చేస్తున్నారో. మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది కంప్లీట్ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. స్టే అరౌండ్ మై ఛానల్. అండ్ ఎవరైనా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక థీమ్ పార్క్, జస్ట్ అ క్లూ. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే. అండ్ బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మర్చిపోకండి. I will be back with one more new and interesting vlog. Bye bye.